अंतरज्योति जगाओ अंतरज्योति जगाओ सतगुरु माता पिता तू ही बंधु सखा गुरु माता पिता तू ही बंधु सखा गुरु तेरी चरणों में कोटि प्रणाम तेरी चरणों में कोटि प्रणाम तेरी चरणों में कोटि प्रणाम। ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గురుభక్తులు గురు పూజ దురంధరులు అందరికీ కూడా పేరు పేరున అందరి పాదపద్మములకు రాష్ట్రంగా శిరస్వంది నమస్కరిస్తున్నాను. సద్గురు శ్రీ శబరి మాతా కీ అవధూత చింతన శ్రీ గురుదేవ భూమనాథ మహారాజ్ की నరసింహ సరస్వతి భగవాన్ की అందరూ కూడా గురు పరంపరలో ఉన్నటువంటి భక్తులే. ఇక్కడ ఎక్కువ చెప్పవలసినటువంటి విషయాలు ఏమి ఉన్నాయని నేను అనుకుంటున్నా. సర్వజ్ఞులు ఉడత శ్రీరాముడు ముందు కుప్పవార్తలు వేసినప్పుడు ఆమె ఎవరైనా ఇంకా మరి 3000 దూతలేమో అని చూస్తున్నారు. ఇందాక ఒక వేదం ఒక ఉపనిషత్తు చదివి ఉపనిషత్తులు చాలా ఉపనిషత్తులు అంటే శిఖరాగ్రములు వేదాలకు శిరస్సు వంటి అతీతమైనటువంటి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా ముక్తి మార్గముకు మనకు ఆశ్రయించినటువంటి కానీ వీటి లోపల శిఖరాలు ఏవైతే ఉన్నాయో ఉపనిషత్ సారం గీత ఉపనిషత్ సారమే. అయితే ఇందులో ఒక్కొక్క వేదము కూడా ఒక్కొక్క మహావాక్యాన్ని తెలియదు. ఈ గురువులు బోధించినటువంటి విషయాలే ఒక వేదము ఒక మహావాక్యం. అది ఎవరైతే గురు పాదాల దగ్గర చేస్తారో గురు బంధం చేస్తారో వారికి తెలియజేయబడడం జరుగుతుంది. సామాన్యులు తెలియజేయడం జరుగుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఇది ఋగ్వేదంలోని మహావాక్యం. అయితే నీవు ఉపనిషత్తులు ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నీవు చెవు చేత శబ్దము, కళ్ళ చేత రూపము, ముక్కు చేత వాసన, నాలుగు చేత రుచి దేని యొక్క ఆసనాగా గ్రహిస్తున్నావో అది ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ యొక్క శక్తి నీవే. ప్రజ్ఞానం బ్రహ్మ నీవే అయి ఉన్నావు. ఇది మనం చెప్పిన మాట కాదు, ఎవరు చెప్పిన మాట. అనాది వేదము వేదం యొక్క శిరస్సును వచ్చినట్టు మాట. ప్రజ్ఞానం బ్రహ్మ నీవే. ప్రజ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ. ఇంకా అహం బ్రహ్మాస్మి ఇది ఎదుర్వేదంలో ఉన్నవా. అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను. ఒక మహాత్ముడు నేనే బ్రహ్మం నేనే అక్షర సంప్రదాయంలో ఉన్నది. అది ఒక గ్రంథంలో ఉన్నది. గురుసార సంగ్రహంలో కూడా ఉన్నది. రాసింది ఉన్నది. ఇది కావాలని చూడచ్చు. పీఠికలో రాసింది ఉన్నది. రాత్రికి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే నేను అహం బ్రహ్మాస్మి అంటున్నాను. కాళ్ళు చేతులు నరికివేయండి చూద్దాం. ఇది ఇట్లా మరి ప్రశ్న తట్టుకుంటూ అంటే ఆ ఖడ్గం ఇట్లా అంటే ఇట్లా అంటే వెళ్తున్నది. గాల్లో ఎట్లా వెళ్తున్నదో అట్లా వెళ్తున్నది. శరీరం వెళ్తలేదు.
ఆయన సంపూర్ణంగా విదేహ స్థితిలో ఉండి బ్రహ్మానందం లోపల ఉన్నాడు. ఎట్లా జరుగుతుంది? దేహస్థితి లేదు, అని దేహ భ్రాంతి లేదు, సంపూర్ణంగా అద్భుతమైపోయింది. ఇంకా మూడవది తత్వమసి బ్రహ్మ. తత్వం, తత్వం, తత్ అంటే అది, త్వం అంటే నీవు, తత్ అంటే ఏది, అదంటే ఏది మనకి తెలుసు. ఇక్కడ ఉన్న భక్తాల కన్నా తెలియని వాళ్ళకు తత్పదము నిర్వికార పరబ్రహ్మము. తత్పదం అంటే నిర్వికార శివరమ్మ చెప్తుండే ప్రతి ఉపన్యాసం లోపల, ప్రతి క్యాసెట్ లోపల, ప్రతి మాట లోపల తత్పద నిర్వికారం బిడ్డ. దానికి ఏ విధమైనటువంటి వికారములు అంటవు. నిరాకారమైనటువంటిది, అంతటా నిండి ఉన్నటువంటిది, సత్యమైనటువంటిది, నశించనిది, నాశనం లేని ఆంశలే నీవు. త్వం అసి, అదే నీవు అయి ఉన్నావు. అసి ఆ పరబ్రహ్మ స్వరూపము, నీ యొక్క శివాత్మ నీవే అయి ఉన్నావు. అయమాత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. సర్వము నిండి వెళ్ళవన్నటువంటి ఏదైతే ఉన్నదో, గులుగుచ్చ సందు లేకను కలిగి ఉన్నది బట్ట బయలు, అది ఏదైతే ఉన్నదో అది నీవే అయి ఉన్నావు బిడ్డ. నేను ఒక భాగవతుల కృష్ణదేశుల వారి కందాల మీద చిన్న చిన్న వ్యాఖ్యానం చేస్తున్నాను. బండ మీద భరిస్తూ ఉంటుంది, అది యూట్యూబ్లో పెట్టాను. యూట్యూబ్లో చాలా లైక్లు వచ్చినాయి. అది పెద్దవాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా ఎప్పుడైనా ఒకసారి దాన్ని విని నాకు సవరణ చెప్తే నేను మళ్ళీ సవరణ సరిదిద్దుకుంటా. అటువంటి బోధలు ఏమైనా ఉంటే మాకు చెప్పాలి, తెలియజేయాలి. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇంతకంటే బోధ మహాత్మటువంటి ఏ బోధ. ఇంకా ఈ బోధతోటి వారికి గురుదేవులకు శుశ్రూష చేసుకోవాలి. చతుర్విధ శుశ్రూషలా తరించుకొనగా అనిశంభు గురువులా కొడుతునగా తాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. స్థాన శుశ్రూష అంటే గురుదేవులు కూర్చున్నటువంటి స్థానమును శుభ్రంగా ఉంచడం, వారికి కూర్చడము, ఆశ్రయం శుభ్రంగా. అంగ శుశ్రూష స్నానాదులు, వారికి శరీరానికి స్నానము, షార్ట్కట్లో చెప్తున్నాను, చాలా ఇంకా భావ శుశ్రూష. గురుదేవుల మనసు లోపల ఏదైతే సంకల్పం వస్తున్నదో ఆ సంకల్పం తనకు వెంటనే తెలియాలి. ఆయనకు మంచిగా తాగాలనిపిస్తున్నాను, తీసుకుపోయి క్లాస్ తీసుకుని అందియాలి. ఇది భావం. ఆయన భావం నీకు ప్రతిబింబించాలి. ఆత్మ శుశ్రూష అప్పుడు చేయవలసింది ఏముండదు. ఇప్పుడు పక్కన కూర్చొని పెట్టుకుంటాడు గురుదేవుడు, బిడ్డ నీ సాధన అయిపోయింది, ఇక్కడ కూర్చో బిడ్డ, నీవే నేను, నేనే నీవు, త్వమేవాహమమే వస్తుంది నేర్చుకోవాల్సింది అని అప్పుడు అలా చిత్తశుద్ధ శుశ్రూషను ఆచరించుకున్నాను. అనిశంభు గురువు నా పొందుతున్నాను. శంభు ఇప్పుడు సర్వకాల సర్వావస్థలందు గురుదేవుని యొక్క బాధపత్వమైన మనస్సు నిమగ్నమైనడమే శిష్యుని యొక్క పరమధర్మము. మాతాకి జై, గురునాథ్ మహారాజ్ కి జై. అవధూత చింతన శ్రీ గురుదేవ శరణమప్పార్వతీ. అప్పుడుంటే క్షమించాలి పెద్దలు కదా, మహారథులు ఉద్దండులు ఉన్నారు కదా, అప్పుడుంటే క్షమించాలి. మహారాజ్